రైట్ సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వర్ణగోపురం ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ పాల్గొంటారు. వానమామలై మఠం 31వ పీఠాధిపతులు రామానుజాచార్య స్వామి పర్యవేక్షణలో జరిగే ఈ కార్యక్రమానికి మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరు కానున్నారు. ఇక 50.5 అడుగుల ఎత్తు, 68 కేజీల బంగారంతో చేసిన స్వర్ణతాపడ గోపురం దేశంలోనే అత్యంత ఎత్తైన స్వర్ణ విమాన గోపురంగా రికార్డులకెక్కింది. ఇక సీఎం పర్యటన నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వెల్లడించారు. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వర్ణగోపురం ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ పాల్గొంటారు. వానమామలై మఠం 31వ పీఠాధిపతులు రామానుజాచార్య స్వామి పర్యవేక్షణలో జరిగే ఈ కార్యక్రమానికి మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరు కానున్నారు. ఇక 50.5 అడుగుల ఎత్తు, 68 కేజీల బంగారంతో చేసిన స్వర్ణతాపడ గోపురం దేశంలోని అత్యంత ఎత్తైన స్వర్ణ విమాన గోపురంగా రికార్డులకెక్కింది. సీఎం పర్యటన నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి స్వర్ణగోపురం ప్రారంభోత్సవంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ రమణి. తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఆధునిక దేవాలయంగా పేరు పొందిన విషయానికి సంబంధించి చూసినట్లయితే ఆధ్యాత్మిక భావాన్ని పెంచేందుకు, ఆధ్యాత్మిక భావాలకు అనుగుణంగా శిలా పలకలతో చెక్కినటువంటి పురాతన ఆలయ దేవాలయాలకు అనేక రకాల రూపుమార్పు చేసినటువంటి యాదాద్రి లక్ష్మీనరసింహ దేవస్థానం ఇందులోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా కూడా తీర్చిదిద్దుకున్నటువంటి పరిస్థితి తెలుగు రాష్ట్రాలలో ఒక ప్రాముఖ్యత చోటు చేసుకున్నని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి తిరుపతి తరహాలో విమాన గోపురానికి సంబంధించినటువంటి ఆలయానికి అలంకరించాలనేది ప్రధానంగా చెప్పుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి. అదే విషయానికి సంబంధించి గతంలో కూడా అనేక మంది దాతలు సంబంధించినటువంటి అనేక మంది అనేక విషయాలలోని బంగారం కానీ సంబంధించిన గోపురానికి సంబంధించినటువంటి విలువ చేసేటటువంటి బంగారు ఆభరణాలు కూడా డొనేట్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు స్వర్ణ గోపురానికి సంబంధించి నిర్మాణం చేసి పూర్తి అయిన క్రమంలోని దీని ప్రారంభోత్సవానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ముఖ్య అతిథిగా పిలవడం జరిగింది. దీనికి సంబంధించి ప్రత్యేక యోగశాల, ప్రత్యేకించి పూజలు కూడా నిర్వహిస్తారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ రోజు ఉదయం 11 గంటలకు యాదాద్రి లక్ష్మీనరసింహ దేవస్థానంలోని ఈ యాగంతో పాటు ప్రత్యేకించి సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించడం జరిగింది. ఉదయం 11 గంటలకే ఆలయ ఆవరణకు చేరుకుంటారు. ప్రధానంగా ఉన్నటువంటి ప్రధాన షూట్లు ఇచ్చేసి సాంప్రదాయ దుస్తులతో గుట్టపైకి చేరుకొని తదనంతరం జరిగేటటువంటి యోగశాలకు సంబంధించిన యోగా అయితేనేమి, పూర్ణ కుంభకర్ణానికి సంబంధించినటువంటి విషయాలు ఏదైతే సాంప్రదాయబద్ధంగా ఏదైతే ఉన్నటువంటి పూజలు ఏ విధంగా చేయాలో అన్ని కంప్లీట్ చేసుకొని విమాన గోపురానికి సంబంధించినటువంటి ఆలయానికి సంబంధించిన విమాన గోపురాన్ని అలంకరణ ఓపెనింగ్ కూడా జరుగుతుంది. ఇదే విషయానికి సంబంధించి చూసినట్లయితే పూర్తిగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అక్కడ ఉన్నటువంటి రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి డీసీపీ వారు పూర్తిగా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పూర్తిగా వచ్చే భక్తులకు కానీ వచ్చే విఐపీస్ కానీ తాకిడి ఉండటంతో పూర్తిగా ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఎవరైతే విఐపీ గార్డ్స్ ఉంటారో అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది. ఎవరైతే భక్తులు ఉంటారో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా దర్శనాలు యథావిధిగా కొనసాగుతాయి. ఈ కార్యక్రమాన్ని ముగించేంత వరకు విఐపి జోన్ లో పర్యటించాల్సిన వెహికల్స్ కూడా ఆపేస్తున్నారు. దీనికి సంబంధించిన పార్కింగ్ ప్లేస్ లో ఉన్నటువంటి పార్కింగ్ మాత్రమే అలౌట్ చేస్తారు. కానీ పైకి వెళ్లే తర్వాత మాత్రం పూర్తిగా అక్కడ సంప్రదాయ దుస్తులతో మాత్రమే ఉన్న వారిని అలౌట్ చేస్తారు. ఈ అలంకరణకు సంబంధించి పూర్తిగా ఇప్పటికే పూర్తి స్థాయిలో ఆలయ ఈవోనైతేనేమి సంబంధించినటువంటి ఎన్విరాన్మెంట్ శాఖ అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది.
బ్రాహ్మణి. ఇది ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి Right. కొన్ని కాసేపట్లో రానున్నారు. దీనికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు చేరున్నటువంటి పరిస్థితి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.